గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 15వ తారీఖు నుండి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ పక్ష ఫలితాలు అంటే ఈ పక్షం 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇక కన్యారాశి వారికి సంబంధించిన ఫలితాలు. కన్యారాశి వారికి మొట్టమొదటి వారం చాలా అనుకూలంగా ఉంది. రెండో వారం స్వల్ప అనుకూలతనే ఉన్నాయి. ఏదేమైనా కూడా 15 రోజుల్లోనూ కూడా అందం పట్ల ఆసక్తి, ప్రేమ వ్యామోహాలు, ఇష్టమైన వారితో కలయికలు, శారీరక కోరికలు, భోగభాగ్యాలు, వస్తువుల పట్ల వాహనాల పట్ల ఎక్కువ కామ్యత కనపడుతోంది. అందమైన ప్రదేశాలు చూస్తారు, ఇష్టమైన ప్రాంతాలు తిరుగుతారు, ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు. అన్ని రకాలుగా కూడా మీరు అనుకున్న వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్లు చేయడం, వస్తువులు అలాగే బట్టలు కొనుగోలు చేయడానికి తాపత్రయపడడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయడం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఓర్పు సహనంతో కనుక ప్రయత్నం చేసినట్లయితే మీకు ఏ పనిలోనైనా సరే విజయము, సక్సెస్ ఖచ్చితంగా కనపడతాయి. అలాగే మీలో కూడా కాస్త ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం కనపడుతోంది. అంటే ఎదుటివారిని ఆకర్షించుకోవడం, చక్కని వాక్పటిమ, అందరినీ కూడా మీ మాట తీరుతో ఆకట్టుకోవడము, అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడడంతో పాటుగా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల, మీ నిర్ణయాలు మీరే తీసుకోవడం వల్ల లాభాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా చాలా తొందరగా సాధించుకోగలుగుతారు. శారీరక అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఎంతటి కష్టాన్నైనా సరే తేలిగ్గా భావిస్తారు. స్త్రీలకు కూడా సౌందర్యం పట్ల ఆసక్తి పెరుగుతుందని చెప్పొచ్చు. అలాగే ఎటువంటి ప్రయోగాలైనా సరే చేయగలుగుతారు. ఎటువంటి రిస్కులైనా చేసి మీరు సక్సెస్ అవుతారు. అలాగే అనేక రకాల కారణాలుగా మీకు లాభాలు కనపడుతున్నాయి ఈ యొక్క 15 రోజుల్లోనూ కూడా. ఆదాయపరంగా కానీ, భూముల పరంగా కానీ, గృహాల పరంగా కానీ, లేదా ఉద్యోగ పరంగా కానీ, విదేశీ యాత్రల పరంగా కానీ, లేదా కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కానీ, పెండింగ్ పనులు పూర్తవడం వల్ల కానీ, కొత్త కాంట్రాక్టులు రావడం వల్ల కానీ ఆదాయం పెరిగే అవకాశాలతో పాటుగా లాభాలు ఉన్నాయి. అలాగే తొందరగా అప్పులు తీర్చే ప్రయత్నాలు చేయడము, కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు చేయడము, ఆనందంగా గడపడము, అలాగే అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి వ్యాయామాలు చేయడంతో పాటుగా విద్యార్థులు కూడా కొత్త విద్యల పట్ల ఆసక్తి, కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశాలు, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరుగుతుంది. స్త్రీలు కూడా నూతన ఆభరణ యోగ్యతతో పాటుగా కుటుంబ సభ్యులతో సఖ్యత కనపడుతోంది. వ్యాపారస్తులకు డబ్బులు రొటేషన్ అవుతాయి, సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి, విపరీతంగా వ్యాపారం యోగిస్తుంది అని చెప్పచ్చు. ఓవరాల్గా మీ జాతకంలో ఉండే గ్రహ గతులు కూడా ఎలా ఉన్నాయి, ఏం దశలు నడుస్తున్నాయి, అలాగే ఏదైనా దోషాలు ఉన్నాయా చూసుకుని వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుంటే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే మీకు కోర్టు వివాదాలు, శత్రువులు పెరిగిపోవడము, నరదిష్టి, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగాలు చేసేసారు, భూత ప్రేత పిశాచాది గాలులు, లేకపోతే నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, ఇలాంటి భయాలతోటి ఆందోళనతోటి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.